హలో అందరికీ. సండే వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. మీ ఇంట్లో గనుక ఇవాళ ఫిష్ అయ్యి ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మెంతులు, జీలకర్ర, అలాగే ధనియాలు బాగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయిన తర్వాత కొబ్బరి, నువ్వులు, అలాగే గసగసాలు కలిపి బాగా వేయించుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా ఒక దాంట్లో ఆయిల్ పెట్టుకొని మెంతులు, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని చేప ముక్కల్ని అందులో వేసుకొని ఇందాక డ్రై పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి గరం మసాలా వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.